తర్వాత కొన్ని అక్కడ ఇక్కడ చదివిన విషయాలు కొన్ని రోజుల ముందు మేము చేంజ్ మేనేజ్మెంట్ అని మేము కూడా ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యాం. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో చేంజ్ మేనేజ్మెంట్ అని మాకు మిడ్ టర్మ్ క్యారియర్ ప్రోగ్రామ్ అంటారు, ఇది MCTP. ఆ మిడ్ టర్మ్ క్యారియర్ ప్రోగ్రాంలో మొన్న ఒక 3-4 వారాల ముందు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత దానిలో ఒక భాగంగా ఒక 7 రోజులు వాషింగ్టన్లో కూడా అక్కడ అమెరికన్ అక్కడ ప్రొఫెసర్సు, అక్కడ ఈ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు కూడా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిలో కూడా కొన్ని విషయాలను మీతో పాలు పంచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే చేంజ్ మేనేజ్మెంట్ అంటే మార్పు ఎలా రావాలి, నాయకత్వంలో మార్పు ఎలా రావాలి, మనం ఏదైతే టీమ్స్ మనం లీడ్ చేస్తున్నామో మనం ఏ విధంగా టీముని లీడ్ చేయాలి, ఈ ఎమోషనల్ కోషెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాకు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ విశదీకరిస్తూ నేను కొంతసేపు మీతో మాట్లాడతాను. ప్రదీప్ గారు చెప్పినట్టు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ ప్రశ్నలు వాటికి నేను సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానన్నమాట. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం నేను రోమ్కు వెళ్ళడం జరిగింది ఒక ఇన్వెస్టిగేషన్లో. రోమ్లో ఆల్మోస్ట్ ఒక 10 రోజులు ఉన్నాను నేను. ఆ 10 రోజులు ఉదయాన్నే ఇన్వెస్టిగేషన్, ఆ పనుల మీద వెళ్ళడం, తర్వాత సాయంత్రం పూట రోమ్లో ఉన్న విశేషాలు, ఆ వాటికన్ సిటీ, ఇక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ ఫ్లోరెన్స్ అని ఒక ప్రదేశం ఉంది, ఫ్లోరెన్స్. అక్కడికి వెళ్తే డేవిడ్ అని ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతమైన స్టాచ్యూ మైకెలాంజిలో తయారు చేశారన్నమాట. మైకెలాంజిలో గురించి వినుంటారు మీరు. ఆయన అద్భుతమైన పెయింటరు, అదేవిధంగా శిల్పకారుడు కూడా. ఆయన తయారు చేసిన ఈ డేవిడ్ అన్న విగ్రహం అదొక 17-18 అడుగుల ఎత్తు ఉంటుంది ఆ విగ్రహం. దాన్ని ఒక అద్భుతమైన పాలరాయితో తయారు చేస్తారనమాట. ఆ పాలరాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం అలా పడి ఉంది. ఆ పాలరాయిని ఏం చేయాలి అని చాలామంది చర్చించుకున్నారు. ఈవెన్ లియోనార్డో డావిన్సీని కూడా అక్కడికి పిలవడం జరిగింది. ఆయన ఈ పాలరాయిని చూసి, ఓహో ఇదొక మార్బుల్ అండి, ఇదొక పాలరాయి అన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ పాలరాయి మైకెలాంజిలో చేతికి వచ్చిందో ఆయన దాని నుంచి ఈ డేవిడ్ యొక్క శిల్పాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆయన శిల్పాన్ని తయారు చేస్తున్నప్పుడు ఒక పిల్లవాడు వచ్చి అడుగుతాడు మైకెలాంజిలోని, మీరేం చేస్తున్నారు అని. అంటే అతను ఏమన్నాడంటే, ఈ పాలరాయిలో ఒక అద్భుతమైన ఏంజిల్ ఉంది, అంటే ఒక దేవుడు ఉన్నాడు ఇందులో, ఆ దేవుడిని నేను బయటికి తీస్తున్నాను అని ఆ పిల్లవాడికి చెప్తాడనమాట మైకెలాంజిలో. అంటే దీని నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే, మన ప్రతి ఒక్కరిలో కూడా ఒక అద్భుతమైన వ్యక్తి దాగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ శిల్పి చేతిలో మనం పడతామో మనలో ఉన్న శిల్పం బయటకు వస్తుందన్నమాట. ఒక అద్భుతమైన శిల్పం మనలోంచి బయటకు వస్తుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఏంటంటే, ఇవన్నీ శిల్పకారుల చేతుల్లో మనల్ని మనం అర్పించుకుంటున్నాం అన్నమాట. మనలో ఉన్న రాతిని, మనలో ఆల్రెడీ నిక్షిప్తమైన ఒక అద్భుతమైన వ్యక్తిని మనం బయటికి వచ్చే ఒక ప్రయత్నాన్ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నుంచి జరుగుతుందన్నమాట. కాబట్టి మీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక అద్భుతమైన లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ని బయటికి తీసుకురావాలి అన్నది ఆకాంక్ష. లీడర్షిప్ గురించి మనం అనుకుంటాం. ఎప్పుడు ఏంటంటే, ఒక లీడర్ అన్నవాడు ఇంకా కొంతమంది లీడర్స్ని తయారు చేయాలి. హూ ఈజ్ ఎ గుడ్ లీడర్ అని ఒక విషయంలో చర్చ జరిగితే, ఏ గుడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్. ఏ బ్యాడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ ఆఫ్ ఫాలోయర్స్ అన్నది చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మీరు ఒక అద్భుతమైన నేతగా, ఒక మంచి నాయకుడిగా మీరు ఉంటారో, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీ స్థాయికి తీసుకురాగలిగే మీరు ప్రయత్నం చేయాలన్నమాట. అప్పుడే మీరు ఇప్పుడే చూసారు ఆ టీమ్ బిల్డింగ్. ఈ టీమ్ బిల్డింగ్లో ఏంటంటే, మనమంతా కలిసి ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు మనం విజయాలను సాధిస్తాం. టీంలో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరూ కూడా మనకు కావాలి. మీరు ఎప్పుడైనా మహారాష్ట్రలో దహి అండి అని ఒక కార్యక్రమం జరుగుతుంది. దహి అండి అంటే, మనం భాగవతంలో వెళ్తే శ్రీకృష్ణుడు వెన్న బాగా ఇష్టం కాబట్టి ఆ వెన్నను తీసుకోవడానికి ఆ మిత్రులతో కలిసి ఒక చిన్న ఒక ల్యాడర్ లాగా తయారు చేస్తారు, నిచ్చెనలాగా. కాబట్టి కింద లావులావుగా ఉండేవాళ్ళు కింద ఉంటారు, వాళ్ళకన్నా తక్కువ వెయిట్ ఉన్నవాడు వాడి మీద ఉంటాడు, ఆ తర్వాత వాడికన్నా సన్నగా ఉన్నవాడు పైకి వెళ్తాడు. చివరిలో కృష్ణుడు వాళ్ళందరి మీద ఎక్కుకుంటూ వెళ్ళి ఆ ఉట్టిలోంచి ఆ వెన్నను
తీసుకొని వచ్చేవాడు అనమాట. దీన్ని మహారాష్ట్రలో దహి అండి అంటాం, దీన్ని దహి అండి. ఇప్పుడు ఏంటంటే ఈ దహి అండి చూస్తుంటే ఇందులోంచి కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. సపోజ్ అందరూ సన్నవాళ్లే ఉన్నారనుకోండి ఆ టీంలో, వాడు పైకి వెళ్ళలేడు, ఎందుకంటే వీళ్ళ బరువుని వీడు మోయలేడు కిందవాడు. కాబట్టి ఏంటంటే మన టీంలో రకరకాల వాళ్ళ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ టీంనంతా కలిసి మనం తీసుకువెళ్ళాలి, అది చాలా ముఖ్యం అన్నమాట దాంట్లో. ఆ తర్వాత దహి అండిలో ఏం చేస్తారంటే ఆ ఉట్టి కడతారు పైన, ఒక 18 అడుగులు, 20 అడుగులు, 50 అడుగులు ఆ విధంగా కడతారు. ఎంత ఉట్టి మీకు ఎక్కువగా ఉంటుందో హైట్, దాని ప్రకారం ప్రైజ్ మనీ డిసైడ్ అవుతుంది. 20 లక్షలు 30 లక్షల దాకా అక్కడ ప్రైజ్ మనీ పెడతారు. ఏ టీం అయితే అక్కడికి వెళ్ళి అక్కడ దాకా తీసుకొని రాగలదో. అంటే దీని నుంచి మనకి ఇంకొకటి ఏం తెలుస్తుందంటే, మన టార్గెట్ ఎంత ఉత్తమంగా ఉంటే మనకంత ప్రైజ్ మనీ ఎక్కువగా దొరుకుతుంది. మన జీవనంలో కూడా మనం ఎప్పుడైతే మన గోల్ కానీ మన టార్గెట్ కానీ అంత ఉత్తమంగా మనం పెట్టుకుంటే రేపు వచ్చే ఫలితాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయన్నమాట. అది మీకు తెలుసుకునే విషయం. అంటే ఏంటంటే జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు నేతలుగా మంచి లీడర్స్గా తయారవ్వాలంటే మన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం గమనించి దాంట్లోని తీసుకోవాలి. మొన్న మాకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ విషయం చెప్పారు. అంటే ఏంటంటే మనం ఈ మధ్య ఈ గ్రీన్ టీ తాగుతాం, మనం గ్రీన్ టీ, డిప్ టీ అంటాం మనం, డిప్ టీ. కాబట్టి ఈ డిప్ టీలో కూడా చూస్తే మీరు ఎన్నో నాయకత్వ లక్షణాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక టీ బ్యాగ్లో లోపల ఉన్న టీ మంచి క్వాలిటీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మంచి టీ తయారవ్వదు మీకు. కాబట్టి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ టీ బ్యాగ్లో ఉన్న టీ ఎంత గొప్పగా ఉంటే అంత అద్భుతమైన టీ తయారవుతుంది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనలో అద్భుతమైన మెటీరియల్ ఉంటే రేపు ఒక అద్భుతమైన నాయకత్వాన్ని మనం ప్రజలకు ఇవ్వచ్చు అనమాట. కాబట్టి వాట్ ఈజ్ ది మెటీరియల్ ఇన్సైడ్ ది టీ బ్యాగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి, సపోజ్ ఆ టీ బ్యాగ్ను చల్ల నీళ్ళలో పెట్టామనుకోండి, చల్ల నీళ్ళలో మంచి టీ, అద్భుతమైన టీని తీసుకొచ్చారు మీరు ఎక్కడి నుంచో, కానీ ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి చల్ల నీళ్ళలో పెట్టారు, ఆ టీ మీరు ఆస్వాదించలేరు అది. కాబట్టి మంచి టీని ఆస్వాదించాలంటే ఏంటంటే మంచి వేడి వేడి నీళ్ళు ఉండాలి. వేడి వేడి నీళ్లలో ఎప్పుడైతే టీ బ్యాగ్ ముంచుతారో దాంట్లో అద్భుతమైన టీ తయారవుతుంది. అందుకనే లీడర్ అన్నవాడు కూడా క్రైసిస్లో ఎప్పుడైతే మునుగుతాడో అప్పుడు అద్భుతమైన ఫలితం మీకు బయటకు వస్తుంది అనమాట. దట్ ఈజ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్. కాబట్టి మీరెప్పుడు నేతలుగా మంచి ఇవి మనకు రావాలి, ఒక ఛాలెంజింగ్ జాబ్ మనకు రావాలి, ఒక ఛాలెంజింగ్ ఇది మనకు రావాలని ఆ టైంలో మీ లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఒక చిన్న నాకు ఈ సర్వీస్లో జరిగిన అనుభవం ఒకటి చెప్తాను. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు నాందేడ్ అన్న చోట, ఈ హైదరాబాదులో మన ముంబైలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో వీళ్ళు డిసిక్రేట్ చేశారు. అప్పుడు ఏంటంటే మొత్తం మహారాష్ట్రలో ప్రజలు ఆవేశానికి లోనై వాళ్ళు రోడ్డు మీదకి రావడం మొదలుపెట్టారు. అదే నేను పనిచేస్తున్న నాందేడ్లో కూడా ఒక 5,000 మంది అక్కడ ఇదయ్యి వాళ్ళు ఎజిటేషన్ మొదలుపెట్టారు. ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. నేను అన్నాను, నేను మీతో మాట్లాడాలి, మీరేం చేయొద్దండి, నేను వచ్చి మీతో మాట్లాడతాను. వాళ్ళ డిమాండ్ ఏంటంటే మీరొక్కరే రావాలి, మీ వెంట ఎవరూ రాకూడదు, మీరు ఒక్కరే వస్తే మేము మాట్లాడతాం. అప్పుడు మా వాళ్ళంతా నాకు ఇస్తున్న మా సలహా ఏంటంటే, సార్ వెళ్ళొద్దు, వాళ్ళు కొడతారు, వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చేస్తారు మీకు, మీరు వెళ్ళొద్దండి. కాబట్టి అప్పుడు ఏంటంటే ఒక డెసిషన్. సో నేను ఒక టీ బ్యాగు, అక్కడ బాగా వేడిగా ఉన్న నీళ్లు, ఇప్పుడు ఈ టీ బ్యాగ్ ఆ నీళ్లలో వెళ్ళాలా లేకుంటే టీ బ్యాగ్ బయటే ఉండాలా? కానీ మనకు కావాల్సింది ఏంటంటే బ్రహ్మాండమైన టీ తయారవ్వాలి అక్కడ. అంటే ప్రజలలో జరుగుతున్న వాళ్ళ ఉద్వేగాలను గమనించి, వాళ్ళలో ఉన్న సమస్యలను గమనించి వాటిలను దూరం చేయాలి. కాబట్టి ఐ డిసైడెడ్, నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా మీకు డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి ఏమైనా సపోజ్ ఎవరైనా కొట్టడం కానీ ఏదైనా జరిగితే నేను ప్రొటెక్ట్ చేసుకోగలను నన్ను, కానీ ఆ టైంలో మీరు రండి అని చెప్పాను. కాబట్టి ఆ డెసిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళడం,
వాళ్ళను కూర్చోబెట్టడం, మాట్లాడడం. ఆ విషయంలో ఆ టైంలో ఈ నిర్ణయం తీసుకోకుంటే ఈ 5,000 మంది మాబ్ వెళ్ళి ఏదైనా చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఏంటంటే టేకింగ్ ఎ డిసిషన్ ఎట్ ది వెన్ ది సిచ్యువేషన్ ఈజ్ హాట్, దట్ ఈజ్ వాట్ ఈస్ ది లీడర్షిప్ రిక్వైర్మెంట్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనకు మంచి టీ కావాలో మనకు నీళ్లు కూడా వేడిగా మరుగుతూ ఉండాలి. అప్పుడే మీ లీడర్షిప్ క్వాలిటీ తెలుసు. ఏమీ లేదు, అంతా బాగా ఉంది, లీడర్షిప్ విల్ నాట్ బి షోన్. కాబట్టి ఆల్వేస్ యాజ్ ద లీడర్ మీరు యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ ఫర్ సమ్ హాట్ సిచ్యువేషన్స్. దాని నుంచి కనుక మనం తీసుకురావాలంటే బయటని మన ఆర్గనైజేషన్ కానీ మనల్ని కానీ, ఆ వేళ దెన్ యూ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ గ్రేట్ లీడర్. కాబట్టి ఇదొక విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ టీని తీసుకొచ్చి ఒక మంచి ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టేసాం అనుకుందాం. మనం కట్టేసి దాన్ని నీళ్ళలో ముంచుతాం. ఆ లోపల నుంచి టీ బయటికి రాదు, ఎందుకంటే మీరు ప్లాస్టిక్లో కట్టేశారు దాన్ని. అదే మనం ఇప్పుడు వాడుతున్న బ్యాగ్ చూసుకుంటే అందులోంచి ఏంటంటే నీళ్ళలో ఉంచగానే అందులోంచి టీ బయటకు వస్తుంది. అంటే ఆ పేపర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ పోరస్ పేపర్. కాబట్టి మీకు మంచి టీ తయారవ్వాలంటే ద పేపర్ షుడ్ బి పోరస్. అదేవిధంగా లీడర్ ఆల్సో షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ హిస్ టీమ్స్. ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడగలగాలి, వాళ్ళలో భావాలను పంచుకునే విధంగా ఉండాలి. చాలామంది ఏంటంటే మేము వీళ్ళతో మాట్లాడితే మా వాల్యూ తగ్గిపోతుందేమో అని చాలామందికి అపోహలు ఉంటాయి. నేను అంత ఫ్రెండ్లీగా ఉండకూడదేమో, నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ ఓపెక్. ఎప్పుడైతే మీరు అలా ఉంటారో మీకు ఆ సిచ్యువేషన్కి మధ్య ఈ కాంటాక్ట్ అవ్వదన్నమాట. అందుకంటే ఏ టీ బ్యాగ్ షుడ్ బి పోరస్. అదేవిధంగా లీడర్ షుడ్ ఆల్సో బి కమ్యూనికేటింగ్ విత్ హిస్ టీమ్స్. వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో ఉన్న ఇష్యూలను సాల్వ్ చేయాలన్నమాట. తర్వాత సేమ్ అదే టీ బ్యాగ్ నుంచి మాకు చెప్పిన ఇంకో విషయం, టీ బ్యాగ్ను కింద ఉంచిన, టీ బ్యాగ్ను మధ్యలో ఉంచిన, టీ బ్యాగ్ను నీళ్ళ మీద ఉంచినా కూడా మంచి టీనే తయారవుతుంది మరుగుతున్నప్పుడు. దానివల్ల మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్గనైజేషన్లో నేను ఎక్కడ ఉన్నా కూడా నా లీడర్షిప్ క్వాలిటీని నేను బయటికి తీసుకురాగలను అన్నది కాన్ఫిడెన్స్ మనలో ఉండాలన్నమాట. చాలామందికి ఏమనిపిస్తుందంటే నేను టాప్లో ఉన్నప్పుడే నేను డెసిషన్స్ తీసుకొని లీడర్గా నేను పని చేయగలను అని అనిపిస్తుంది. కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మనిషి ఆర్గనైజేషన్లో ఎక్కడున్నా ఆ హైరార్కీలో ఎక్కడో తక్కువగా ఉండొచ్చు, కానీ కూడా ఆ మనిషి తన లీడర్షిప్ క్వాలిటీస్ని బయటకు తీసుకురావచ్చు అనమాట. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వేర్ యు ఆర్ దేర్ ఇన్ ది ఆర్గనైజేషన్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ అన్నది చాలా ముఖ్యం అనమాట. కాబట్టి దిస్ ఆల్సో యువర్ టీ బ్యాగ్ సేస్ దిస్ ఫర్ అస్. సపోజ్ ఏంటంటే నేను ఒక 10 మందికి టీ తయారు చేయాలి, ఇంత పెద్ద పాట్ తీసుకుంటాను. ఒక టీ బ్యాగ్ సరిపోదు, అప్పుడు ఏం చేస్తానంటే 2-3 టీ బ్యాగులు పెడతాను. కాబట్టి ఎప్పుడు మీరు అనుకోకండి నేను ఒక్కడనే చేస్తానని. సిచ్యువేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, సిచ్యువేషన్ పెద్దదిగా ఉన్నప్పుడు, ఎక్కువ మందికి మనం సర్వ్ చేయాలన్నప్పుడు ఇంకొక 2-3 టీ బ్యాగులు అంటే మనతో పాటు ఇంక 2-3 కూడా కలుపుకొని మనం పని చేయగలిగితే అప్పుడు అద్భుతమైన ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఇది మన ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామందికి. నేను వీళ్ళతో కలిస్తే ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అన్నది చాలామందికి సంశయం. ఆ క్రెడిట్ షేరింగ్ చేసుకోకూడదని నేను చేసేద్దాన్ని వెళ్తారు. ఇంత పాటలో ఒక టీ బ్యాగ్ వేస్తే దట్ టీ విల్ నాట్ బి గుడ్. ఆ తాగేవాడు ఎవడో ఎంజాయ్ చేయలేడు, అరే బాలేదు ఈ టీ అంటాడు. అదే కనుక మీరు 2-3 కలిసి కనుక ఆ టీలో తయారు చేయగలిగితే చూడండి ఎంత అద్భుతంగా తయారవుతుందో. కాబట్టి ఆల్వేస్ యూ షుడ్ ట్రై టు అకామిడేట్ మోర్ పీపుల్ యాజ్ ఎ టీమ్. అదే మీకు టీమ్ బిల్డింగ్ వీటిలో మీకు చెప్తున్న విషయం అన్నమాట. తర్వాత కొంతమందికి షుగరు మిల్క్ కూడా కావాల్సి వస్తుంది టీ చేసినప్పుడు. కొంతమంది బ్లాక్ టీ తాగుతారు, కొంతమంది ఇది అయిన తర్వాత అందులో కొద్దిగా షుగరు ఇది కూడా వేసుకుంటారు. కాబట్టి అటువంటి టీ కావాలంటే మీరు యూ షుడ్ బి రెడీ టు యాడ్ మిల్క్ అండ్ షుగర్ ఆల్సో ఇన్ యువర్ టీ అనమాట. కాబట్టి యాజ్ ఎ లీడర్ వీళ్ళని కూడా మనం తీసుకోవాలి, మిగతా వాళ్ళని కూడా. అందరూ మన క్యాలిబర్ కాకుండా ఇంకొక లెవెల్లో ఉన్న మిల్క్, ఇంకొక లెవెల్లో ఉన్న షుగరు, వీళ్ళిద్దరినీ కూడా వేసుకున్నప్పుడు అప్పుడు కూడా అద్భుతమైన టీ మీకు తయారవుతుంది. ఆల్వేస్ హ్యావ్ సమ్ అకామిడేషన్ కెపాసిటీ. మిగతా వాళ్ళని తీసుకొని మనం పనిచేసే కెపాసిటీ మనలో ఉండాలి, అది ఇంపార్టెంట్. తర్వాత టీ బ్యాగ్ ఎప్పుడైనా చూసారో ఒక దారం ఉంటుంది దానికి, కాబట్టి అది లాగుతూ ఉంటారు మనం. కాబట్టి ఆర్గనైజేషన్లు కూడా లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. మేము
దట్ ఆల్సో యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. ఆర్గనైజేషన్లో మిమ్మల్ని లాగుతూ ఉంటారనమాట, బట్ స్టిల్ యూ షుడ్ బి ఏబుల్ టు సస్టైన్ అండ్ యూ షుడ్ డెలివర్. అదొకటి మనకు తెలియజేస్తుంది అనమాట దీంట్లో. కాబట్టి నాకు ఆర్గనైజేషన్లో ఏది ఉండకూడదు, ఆ పైన ఉన్న దారాన్ని కట్ చేయాలంటే మీరు మునిగిపోతారు ఆ టీలో, మిమ్మల్ని బయటికి తీలేరు మళ్ళీ. యూ విల్ బి డ్రౌన్డ్ ఇన్ దట్. సో సంబడి విల్ బి ఆల్వేస్ పుల్లింగ్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ పుల్డ్, బట్ స్టిల్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. తర్వాత బ్రహ్మాండమైన టీ బ్యాగ్ ఉంది, బ్రహ్మాండమైన టీ బ్యాగ్ ఉంది అక్కడ. కానీ ఫైనల్గా ఏంటంటే టీ తయారవ్వాలి దాని నుంచి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మాండమైన టీ బ్యాగ్ అంటే అద్భుతమైన లీడర్ ఉన్నాడు, కానీ లీడర్షిప్పే లేదు. ఫైనల్గా ఆర్గనైజేషన్లో ఎక్కడ చూసినా తిట్టుకుంటూ ఉంటారు, అందరూ కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే బ్రహ్మాండమైన హార్వర్డ్లో చదివి వచ్చాడు, వార్టన్ యూనివర్సిటీలో చదివి వచ్చాడు, ఎంబీఏ అక్కడ చేసి వచ్చాడు, కానీ హియర్ టీ తయారవ్వట్లేదు. కాబట్టి టీ బ్యాగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ టీ. ఫైనల్గా మీరు టీ ఇచ్చి ఆ టీ తాగగలగాలి. పర్ఫార్మెన్స్, ఫైనలీ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మేమంతా బ్రహ్మాండంగా ఉన్నాము, కానీ పర్ఫార్మెన్స్ లేకుంటే దట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆఫ్ నో యూస్. తర్వాత ఫైనల్గా మనం ఏం కల్పిస్తామంటే చాలాసేపు ఆ టీ బ్యాగ్ అందులోనే పెట్టేసామనుకోండి, టీ క్వాలిటీ బాగుండదు, యూ కాంట్ టేక్ ఇట్, అది చాలా చేదుగా తయారవుతుంది. కాబట్టి ఎట్ ఏ రైట్ టైం ది టీ బ్యాగ్ షుడ్ బి టేకెన్ అవుట్ ఫ్రమ్ ది వాటర్. కాబట్టి లీడర్ అన్నవాడు కూడా ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత యూ షుడ్ విత్డ్రా హిమ్సెల్ఫ్ అండ్ యూ షుడ్ అలౌ ది పీపుల్ టు టేక్ ఓవర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఏంటంటే మన జీవితంలో